స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సీజన్ చూసాం. కానీ ఎప్పుడూ లేనంతగా ఈసారి యూరియా డిమాండ్ బాగా పెరిగింది. దానికోసమనే ఎప్పుడు ఇట్లాంటి సమావేశం పెట్టలేదు. మిత్రులన్నో, బంధువులన్నో, ఊరు వాళ్ళన్నో వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఎరువులు తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి మీరు ఇంత మోతాదులో యూరియా వాడడం వల్ల దిగుబడి పెరగదు, మొక్క తనకు ఎంత కావాల్సింటే అంతే తీసుకుంటారు తప్ప దాని శక్తికి మించి మనం పిల్లోడిని అన్నం ఏదైనా తినిపిస్తా ఉంటాం, వాడు కొంచెం ఎక్కువైనా మగబిడ్డ పెట్టేసి దొబ్బేస్తాడు. నా దొబ్బేది మొక్క కూడా చిన్నపిల్లాడు మాత్రమే, అది ఎంత తీసుకోగలిగితే అంతే తీసుకుంటారు తప్ప మిగతాదంతా కూడా వృధాగా మారుతారు. పోనీ యూరియా ఇదేమన్నా నేలకు బలమా అంటే అది కూడా కాదు. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఎక్కువ వాడుతూ ఉన్నారు. దీనివల్ల దిగుబడిలో తేడా ఉండడం లేదు. నేను కొంతమంది రైతులతో మాట్లాడాను కనేకలు, వాళ్ళదే చెప్తా ఉన్నారు. మేము 5 సంవత్సరాల కిందట 6 సంవత్సరాల కిందట వాడే యూరియాకు ఇప్పటికి 3 రెట్లు పెంచినారు. పక్కోడు వాడుకున్నాడు, మనం వాడదాంలే అని ఇట్లా పెంచి 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 ఇది విపరీతంగా వాడటం స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తాం, ఈ యూరియా వినియోగం తగ్గించాలా. యూరియా ఎక్కువ వాడటం వల్ల పంట ఉత్పత్తుల దిగుబడులు పెరగడం లేదు, కానీ ఆ పంట ఉత్పత్తులు విషపూరితంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మన వాళ్ళేమో పెంచుకుంటా పోతా ఉన్నారు వాడతారు. ఇది రైతుల్లో అవగాహన కల్పించాలి. మామూలుగా రైతులు దేనికి పోటీ పడతారు? పక్క రైతు ఎకరాకి 6 బస్తాలు వేసినాడంటే మనమేం తక్కువ, మనం ఇంకోగా 50 కేజీలు ఎక్కువే వేస్తామనుకుంటాడు తప్ప తగ్గిద్దామని అనుకోడు. కాబట్టి మీరు వ్యవసాయాధికారులు ఒకవైపు ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తారు, మీరు కూడా రైతులకు సన్నిహితంగా ఉంటారు. కాబట్టి దయచేసి రైతుల్లో ఈ అవగాహన కల్పించండి. ఎక్కువ వాడటం వల్ల దిగుబడి పెరగదు అనేది స్పష్టంగా పదే పదే మనం చెప్తే వాడరు. రెండోది, ఇందాక చాంద్ చెప్పినట్లు ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాదు, ఇది కొంటేనే యూరియా ఇస్తామని కొన్ని బయోలు ఇవన్నీ కూడా రైతులకు బలవంతంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నేను కేసీ గారికి, కలెక్టర్ గారికి చెప్తాను, డిస్ట్రిబ్యూటర్లతో కూడా మీరు మీటింగ్ పెట్టుకొని, మనం ఈరోజు ఎంతైతే పెట్టుకున్నాము, ఎవరైనా బలవంతంగా ఈ యూరియాకు అనుసంధానంగా ఇంకేమైనా ఎరువులు కొట్టేది ఇది ఇస్తామనే ప్రతిపాదన పెడితే అట్లాంటి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయమని కేసీ గారికి చెప్తాం. ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు ఆ సాహసం చేయరు. కాబట్టి నేను ఈరోజే ఈ విషయాన్ని కేసీ గారికి చెప్పి డిస్ట్రిబ్యూటర్లను పిలిచి ఈ రకమైన హెచ్చరిక చేయమంటారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తేనే మీరు కింద అమ్ముతారు, వాళ్ళు ఇవ్వకుంటే మీరందరూ మీరు కొంత
రైతులకు పూర్తి స్థాయి సంతృప్తి లేకపోయినా ఎంతో కొంత మెరుగనే విధంగా పంపిణీకి యూరియాను సిద్ధం చేశారు. దయచేసి మీరందరూ కూడా నా కష్టము, నాకున్న పలుకుబడి, నాకున్న స్నేహాలు ఇవన్నీ రైతుల కోసం ఉపయోగిస్తాం. ఇంత కష్టపడి తెస్తున్న యూరియా సక్రమంగా వినియోగం కావాలి. ఒకటి రైతులకు చేరాలా, ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకు చేరాలా, మూడవది వినియోగం తగ్గించాలి. మనందరి ముందున్న లక్ష్యం అది. భవిష్యత్తులో నానో యూరియా వాడకం పెంచాలా. నాకు తెలిసి దీనికంటే ధర తక్కువ అని చెప్తా ఉన్నారు నానో యూరియా. కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా రైతులను మనం సన్నద్ధం చేసి చైతన్యం చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. నిరంతరము యూరియా 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 అనే పదాన్నే ఉచ్చరించుకుంటూ వినియోగం పెంచుకుంటూ ఒకవైపేమో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వినియోగం తగ్గించాలంటే మనమే పెంచుకుంటూ పోతా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.